ఈ నడుమ దినాం యాక్సిడెంట్ల వార్తలు మస్తు ఇంటనే ఉన్నాముల్లా. ఎన్ని జరిగినా కొంతమంది మాత్రం అస్సలకే మారతలేరు. ఇక ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు కార్లో పోయేటోళ్ళు సీటు బెల్ట్ పెట్టుకునుడు, బండి మీద పోయేటోళ్ళు నెత్తికి హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేస్తే కొంతవరకు ప్రాణాపాయం తప్పుతుంది. లేకుంటే మాత్రం పెద్ద పరేషాన్ కథనే అవుతుంది. అందుకే గిడొక మేడము ఒక కొత్త ఉపాయం చేసింది. అదేందో మనం కూడా చూద్దాం నడువు. హెల్మెట్ కు ఏదో తీగం తలిగిచ్చింది. ఇంతకు ఈ మేడం ఏం చేసింది అంటారా? ఆ మేడం ఏం చేసిందో ముందుగా ఆమె మాటలనే ఇనుండ్రి. ఫస్ట్ నేను బండి ఆన్ చేస్తున్నాను, బండి స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ కావడం లేదు. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెల్మెట్ తీసేసాను, ఆఫ్ అయిపోయింది. ఇన్నరా, నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటేనే బండి షాలయ్యేటట్టు, అట్లనే హెల్మెట్ తీసిందంటే బండి ఆఫ్ అయ్యేటట్టు హెల్మెట్ ను తయారు చేసింది. ఈ హెల్మెట్ తయారు చెయ్యనీకి 2000 రూపాయల ఖర్చొచ్చిందట. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం రేకులకుంట ఊర్లున్న సర్కార్ బళ్లే పాఠాలు చెప్పే విజయ భార్గవి అనే గీ టీచరు స్మార్ట్ హెల్మెట్ తయారు చేసింది. మరి ఆలోచన ఎందుకొచ్చింది, ఏం కథ అనేది ఆ టీచర్ ని అరుచుకుందాం. చెప్పురి టీచరిగా. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను రోజు యాక్సిడెంట్ ఒకటి చూశాను, అది చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి అప్పటి నుంచి నేను హెల్మెట్ తయారు చేద్దామని అనుకున్నాను. హెల్మెట్లు ఏ ఆప్షన్స్ ఉంటాయో బాగుంటాయని ఆలోచించాను. ఇప్పుడు నా బండికి హెల్మెట్ నేను తయారు చేసిన దాంట్లో హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మద్యం తీసుకున్నా కూడా బండి స్టార్ట్ అవ్వదు. ఇన్ కేస్ యాక్సిడెంట్ జరిగినా మన సెల్కి కానీ నియర్ బై హాస్పిటల్ కానీ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ఇది మా ఆయన నేను ఇద్దరు కూడా ఒక 2 years నుంచి హెల్మెట్ వాడుతున్నాము. మా ఆయన అయితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అయ్యడం నేర్చుకున్నాడు ఈ మధ్యలో. కాబట్టి నేను అందరికీ అందుబాటులో వస్తే యూస్ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నాను. ఇన్నరా, ఈ హెల్మెట్ నేను తయారు చేసినా గానీ అందరికీ ఉపయోగపడాలే, అందరూ ఆరోగ్యంగా ఉండాలని అంటున్నది. మరిగా సీఎం చంద్రబాబు సారు పిల్లలకు చదువులు చెప్పుడే కాదు, సమాజానికి ఉపయోగపడే ఇసుంటి గొప్ప ఆలోచనలు చేసే టీచర్లు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఇంకిన్ని సౌలతులు చేస్తే ఇంకా గొప్ప కనుక్కుంటారు. కాబట్టి ఇంకిన్ని పరిశోధనలు చేసి ఇసుంటి హెల్మెట్లు కొంచెం తక్కువ ధరల తయారయ్యేటట్టు చేసుడే కాదు, బండ్లు నడిపేటోళ్ళంతా ఇసుంటి హెల్మెట్లు పెట్టుకునేటట్టు జయ్యుండ్రా అంటున్నారు. ఈ హెల్మెట్ పనితనం చూసినా అక్కడి జనాలు.